హాయ్ అండి. బిగ్ బాస్ లో చాలా స్పెషల్ డే. ఆ డే రానే వచ్చేసింది. మంటలు రేపే డే నామినేషన్ డే. అందులో ఈ సీజన్ లో లిమిట్‌లెస్ నామినేషన్స్ డే. సో ప్రోమో కూడా వచ్చేసింది. ఇంకా చాలా ప్రోమోలు కట్ అవుతాయి. బ్రహ్మాండంగా ఉండబోతుందేమో. అప్పటికే ఆట మొదలు పెట్టేశారు. సరిగ్గా మైండ్ గేమ్ ఆడుతున్న మణికంఠ కావచ్చు, పాయింట్ పట్టుకొని రచ్చ చేస్తున్న సోనియా కావచ్చు, లీడ్ చేస్తున్న నిఖిల్ కావచ్చు, అట్లానే హడావుడి చేసి హల్చల్ చేస్తున్న పంచులతో చంపేస్తున్న కులిజోకులతో ఇరగదీస్తున్న మన భాషాభాయి కావచ్చు. ఇట్లా అందరూ కొద్దిగా ఆటను అర్థం చేసుకొని ఇప్పుడే ఆట మొదలు పెట్టేశారని చెప్పాలి. ఇలాంటి సమయంలో మరి వాళ్ళ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? హైప్ క్రియేట్ అవ్వాలన్నా, మనం ఎంటర్టైన్మెంట్ అవ్వాలన్నా, డిబేట్ డే అంటే టీఆర్పీస్ పగిలిపోవాలన్నా, శనివారానికి ఇష్యూ కావాలంటే నాకు తెలిసి మణికంఠకి ఇటు పక్క నిఖిల్‌కి పెడితే బావుంటది. కానీ నిఖిల్ వీళ్ళు చీఫ్ అయ్యారు కాబట్టి ఇమ్యూనిటీ ఉంటుందా? బిగ్ బాస్ ఆ ఇమ్యూనిటీ ఇస్తాడా? లేదు వీళ్ళు కూడా ఇమ్యూనిటీ ఏమి ఉండదు. కన్ఫర్మ్‌గా వీళ్ళు కూడా నామినేషన్స్‌లో ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య పడితే మాత్రం బ్రహ్మాండమైన డిబేటే ఉంటది. ఆల్రెడీగా మైండ్ గేమ్ స్టార్ట్ చేసేసాడు. అందరితో కొంత అంటే నిఖిల్‌కి అగైనెస్ట్‌గా ఉన్న వాళ్ళందరినీ గ్రూప్‌గా ఫార్మ్ చేస్తున్నాడు. వాళ్ళందరితో మోటివేట్ చేస్తున్నాడు. ఎలా మాట్లాడాలి? ఎక్కడ తగ్గేది లేని రేంజ్‌లో కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి చాలా తెర వెనుక చాలా చేస్తున్నాడు మణికంఠ. అది నిఖిల్‌కి అర్థం కాకుండానే జరుగుతున్నది. నిఖిల్‌కి అది జాగ్రత్తగా ఉండాలి. అలా నిఖిల్ కూడా లీడ్ చేస్తూ ఒక వర్గాన్ని తయారు చేస్తున్నాడు. తన సపోర్టర్స్‌ని ఎంచుకుంటున్నాడు. అలానే తనకు ఆపోజిట్ వర్గాన్ని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు నిఖిల్. సో నిఖిల్ కన్ఫర్మ్‌గా అందరికీ అంటే మనం అపోనెంట్ ఎవరు? మనకి ఈ హౌస్‌లో అపోనెంట్ ఎవరు అనంగానే టక్కన అందరికీ కళ్ళల్లో కనపడే వ్యక్తి నిఖిల్. కాబట్టి ఇప్పుడు నిఖిల్‌ని కన్ఫర్మ్‌గా అందరూ కలిసి కొంతమంది కలిసి అంటే నిఖిల్‌లో ఉన్న నెగటివిటీని ఎక్స్‌పోజ్ చేసే వర్గం అయితే కన్ఫర్మ్‌గా తయారవుతుంది. అలా నిఖిల్ కూడా కొన్ని ఛాన్సెస్ ఇస్తున్నాడు. నిన్న కొన్ని సపోర్ట్ విషయంలో కావచ్చు, సోనియాకి ఉన్న పాయింట్స్ దొరికాడు. డిఫెండ్ చేసుకునేందులో కొద్దిగా తడబడ్డాడనే చెప్పాలి. అక్కడ పాయింట్ టు పాయింట్ చెప్పేటప్పుడు అందులో సోనియాకి పాయింట్ జరిగితే మాత్రం ఆ పాయింట్ చాలా నీట్‌గా, జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ విషయంలో కొద్దిగా తడబడుతున్నాడు. డిఫెండింగ్ స్కిల్స్ ఇంకొద్దిగా బాగా ఉండాలనే చెప్పాలి. సోనియాకి అదే విధంగా యష్మికి నిన్న పడ్డట్టుగా అదే నామినేషన్‌లో పడితే ఫుల్ రచ్చే ఉంటది. ప్రేరణకిను సోనియాకి పడ్డట్టుంది. సోనియా పాయింట్ దొరికితే మాత్రం ఎక్కడ వదులుతలేదు. చాలా స్మార్ట్‌గా గేమ్ ఆడుతుంది. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, యాటిట్యూడ్ కూల్‌గా ఉంచుతుంది. పాయింట్ దొరికినప్పుడు ఆ పాయింట్ గురించి మాత్రం చాలా ఎలాబొరేట్ గాను, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుంది. ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, పర్ఫెక్ట్‌గా పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వాలి. సో అలాగా తనని జాగ్రత్తగా నామినేషన్ వేసే విధానం అన్నమాట. అంటే స్మార్ట్‌గా నిన్న ఇష్యూ అయింది కాబట్టి వెయ్యాలా? లేదు వాళ్ళని సెపరేట్ చేసుకొని అనవసరంగా వాళ్ళకేసి వాళ్ళ చేత మనం వేపించుకోవడం కన్నా సేఫ్‌గా ఇంకొకరికి వెయ్యాలా? ఇలాంటి సేఫ్‌గా గనక ఆలోచిస్తే అందరూ కన్ఫర్మ్‌గా ఓం ఆదిత్యకి అందరూ ఎళ్తారు. ఓం ఆదిత్య యాక్టివ్‌గా లేకపోవటము, పార్టిసిపేషన్ లేకపోవటము, కొంతమంది తనకు దగ్గరగా ఉన్న వాళ్ళు కాకపోయినా మిగతా వాళ్ళందరూ చాలా సేఫ్‌గా మీలో ఫైర్ రావాలి, మీరు అందరితో కలవాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఓం ఆదిత్య వైపు ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. బేబక్కకి కూడా ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. ఇట్లాగా కొంత అలానే విష్ణుప్రియకి గాని ఇట్లా కొంత ఆ వైపు వెళ్ళే వర్గం ఉంటదనమాట. ఇప్పుడు అలానే మణికంఠ ఒక సర్కిల్ తయారు చేసుకున్నాడు. ఆల్రెడీ అందులో సీత గావచ్చు, నైనిక గావచ్చు ఇట్లా కొంతమందితో. సో వాళ్ళందరూ కన్ఫర్మ్‌గా వాళ్ళు వేసుకోకుండా వాళ్ళకి ఆపోజిట్ వర్గం, ఇటు ఆపోజిట్ వర్గం అటు. ఈ ఆపోజిట్ వర్గం అందులో బిగ్ బాస్ పిలిచే పిలుపు మీద ఆధారపడి ఉంటది. ఇక్కడ మణికంఠ గనక నేను అనవసరంగా పెట్టుకోవాలా అని ఒకరితో సప్రెస్ అయితే ఇంకొకరు వెంటనే దాన్ని యూజ్ చేసుకుంటారా? తను నాకేయలేదు కాబట్టి తనకేయటం సమంజసం కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ సేఫ్‌గా వెళ్ళిపోతారా? లేదు ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, లేదు ఒక్కడినే మిగిలాను కాబట్టి ఇతనికి ఇమ్యూనిటీ లేదు, నామినేషన్‌లో స్కిప్ అయిపోతాడేమో అన్న భయంతో వేయటం. ఇలాంటి రాజకీయాల మధ్య జరుగుతుంది. మనం ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వాలంటే మాత్రం కన్ఫర్మ్‌గా రేపు మనం సోనియాకి అలానే భాషాబాయికి చూసినా, సోనియాకి ప్రేరణకి గాని, సోనియాకి యష్మికి పడ్డా కూడా సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది. ఒక రేంజ్‌లో టాపిక్ అయితే ఉండబోతుంది. ఇక ఇన్ కేస్ స్టీఫ్‌లకు కూడా ఇమ్యూనిటీ లేదు, వాళ్ళు నామినేషన్‌లో ఉన్నారంటే గనక, ఇన్ కేస్ అది నిఖిల్‌కి, మణికంఠకి పడ్డా, లేదు మణికంఠకి ఓమాదిత్యకి పడ్డా. ఓమాదిత్య ఇప్పటిదాకా సైలెంట్‌గా ఉన్నాడు. సో మణికంఠ అప్పుడే నిఖిల్‌తో ఇష్యూ డైరెక్ట్‌గా వెళ్ళకూడదు అని తెలివిగా ఆలోచించి, తనకు ఆల్రెడీగా ఆ గొడవకు కారణమైన ఓమాదిత్యని గనక డీల్ చేయగలిగితే అక్కడ కన్ఫర్మ్‌గా ఓమాదిత్య నుంచి మనం ఫైర్ చూసే అవకాశం ఉంటది. ఓమాదిత్య ఇప్పటిదాకా సైలెంట్‌గా, టెన్షన్‌గా, కూల్‌గా ఉన్న ఓమాదిత్యలో నుంచి ఆటను తీసుకొచ్చే ఇది కేవలం మణికంఠలోనే ఉంది. మణికంఠ గనక వేస్తే గనక కన్ఫర్మ్‌గా వాళ్ళిద్దరి మధ్య ఒక ఇది జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక విష్ణుప్రియకి ఎవరు గనక వేస్తే విష్ణుప్రియ ఇప్పుడు కూడా కూల్‌గా అందరితో బాగా ఉంటూ ఇచ్చేస్తుంది గానీ, విష్ణుప్రియ నామినేషన్ వేస్తే గనక
మాట మాట పెరిగితే విష్ణుప్రియలో కూడా రచ్చన మనం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటది. కిర్రాక్ సీత డైరెక్ట్ డేర్ అండ్ డేర్ డెవిల్. డైరెక్ట్ గానే ఎవరిని అంటే కొండను ఏమంటారు కదా, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, గుద్దితే కొండనే కొద్దాలన్నట్టుగా రేపు కన్ఫర్మ్‌గా ఆమె టాపిక్ ఎవరిని సేఫ్‌లోకి ఎళ్ళకుండా డైరెక్ట్ అటాక్ గాని తనకి ఎవరు నచ్చకపోతే ఆ నచ్చని వ్యక్తికి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే అవకాశం ఉంటది. ప్రెజెంట్ అయితే నిఖిల్ మీద ఒక చిన్న నెగెటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నది. రేపొద్దున నిఖిల్‌కి అదే విధంగా కిరాక్ సీతకు కూడా పడే అవకాశమే ఉంది. ఇక నెక్స్ట్ ఇదే నామినేషన్స్‌లో నబీల్ అఫ్రీది. నబీల్ అఫ్రీదికి కూడా సేమ్ తను ఎంచుకోలేదని కావచ్చు, నైనిక మీద కావచ్చు, నిఖిల్ మీద కావచ్చు. సో కొద్దిగా ఆ ఫార్వర్డ్‌లో తను వెళ్ళే అవకాశం కనపడుతుంది. తను కూడా వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు, నన్ను తోసేశారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా వీళ్ళ వైపుకి వచ్చే ఒక అవకాశం ఉంది. అందరితో బాగా ఉంటూ కొంత న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్న అభినయ్, పెళ్లి చూపులు అభినయ్, తను కూడా ఎవరు సేఫ్‌గా వేస్తాడా? లేదు రేపు నామినేషన్‌లో కన్ఫర్మ్‌గా తన వాయిస్‌ని నేను రైట్ చేయాలి, నేను కనపడాలని చెప్పేసి కొద్దిగా పెడితే పెట్టుకుందాం అని చెప్పి డైరెక్ట్‌గానే కొన్ని విషయాలు మొహమాటం లేకుండానే మాట్లాడతాడా? ఏం జరగబోతుంది? సో ఎక్కువగా నాకు అంటే ఇన్ కేస్ నిఖిల్ గనక అవకాశం ఉంటే గనక, నిఖిల్‌కి కూడా ఇమ్యూనిటీ చీఫ్ అయినా కూడా ఇమ్యూనిటీ లేదు నామినేషన్‌లో ఉంటే, ఎక్కువ మంది చలో నిఖిల్ అయ్యే అవకాశం ఉంటది. సేఫ్‌గా వెళ్తేనేమో అటు ఓమాదిత్య పడే అవకాశం, బేబక్‌కి భయపడే అవకాశం ఉంటది. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఎవరి మధ్య అంటే ఆటని చాలా క్లియర్‌గా అర్థం చేసుకొని వచ్చారు వీళ్ళు. చూస్తానికి చాలా కొత్త వాళ్ళుగా ఉన్నా గూడా వీళ్ళు చాలా ఆటని చాలా జాగ్రత్తగానే, ప్లాన్డ్‌గానే ఆడుతున్నారు. కానీ వీళ్ళు ఎక్కువగా మైండ్ గేమ్ ఆడటంలో పడి వీళ్ళ ఇండివిడ్యువాలిటీని కోల్పోతున్నారేమో అన్న ఒక ఫీలింగ్ నాకు కలిగింది. సో అంటే వాళ్ళలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళలో చాలా స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్‌ని ఓపెన్ చేస్తూ, యూజ్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడాలి. ఎప్పుడు ఆట మీద ఫోకస్ చేసి మైండ్ గేమ్ మీద పడి వీళ్ళ గురించి అక్కడ, వాళ్ళ గురించి ఇక్కడ ఇలా గనక మాట్లాడుతూ ఉంటే అది కన్ఫర్మ్‌గా స్క్రీన్ స్పేస్ జరుగుతుంది. కంటెంట్ ఇస్తారు, ప్రోమోలో ఉంటారు గానీ ఎక్కువగా ఆడియన్స్‌కి రీచ్ అవ్వలేరు. ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలంటే మిమ్మల్ని మీరుగా ఆవిష్కృతం అవ్వాలి. అవతల వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయకూడదు. మనం ఎక్కువ అవతల వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నామంటే మనం వాళ్ళని హీరోలు చేస్తున్నట్లు లెక్క. సో ఈ పాయింట్ పట్టుకొని చూడాలన్నమాట. ప్రెజెంట్ గర్ల్స్‌లో మోర్ పవర్‌ఫుల్‌గా ఆడుతుంది. టాస్కుల్లో మాత్రం నైనికాకి మంచి గుడ్ పాజిటివ్ వచ్చింది. డిబేట్‌ల పరంగా మాత్రం పాయింట్ పట్టుకొని కరెక్ట్ పాయింట్ అంటే కరెక్ట్‌గా మొన్న శేఖర్ భాషతో ఆరెంజ్ దగ్గర మాట్లాడిన పాయింట్ గాని, అక్కడ అనవసరంగా ట్రాప్‌లో పడ్డాడని చెప్పింది. కూల్‌గా దాన్ని వదిలేస్తే బాగుండేది శేఖర్ భాష. దాన్ని ఇంకొద్దిగా ట్రిక్ దానికి మూల కారకుడు కూడా మన మణికంఠ ఇచ్చిన ఐడియానే. అది ఇంకా ట్రిగ్గర్ అయ్యి చివరికి అది ఏమైపోయిందంటే అది ఇంకా దాన్ని రప్చర్ చేసుకున్నాడు. కానీ అక్కడ అసలే రేషన్ లేదు. దాన్ని చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉండాలి అనే దాన్ని అప్పుడున్న పాయింటే పట్టుకుంది ఆ అమ్మాయి. సో రేపొద్దున నాగ్ సార్ కూడా సాటర్డే కరెక్ట్‌గా అదే వాలిడ్ పాయింట్ పట్టుకొని భాష క్లాస్ పెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు అందులో. సేమ్ అట్లానే సెలక్షన్ దగ్గర సో కొద్దిగా డిపెండింగ్ స్కిల్స్‌ని కొద్దిగా తడబడ్డాడనే చెప్పాలి. ఎవరు నిఖిల్. నిఖిల్‌కి అవకాశం దొరికింది. వాళ్ళు మాట్లాడుకున్నారు. దాన్ని కరెక్ట్‌గా ఇచ్చేసుకోలేకపోయాడేమో, డిఫెన్స్ చేసుకోలేని ఫీలింగ్ కలిగింది. తన మాటల్లోనే ఓ చిన్న డిస్పారిటీస్ ఉండటము. తను చెప్పిన మాటకే తనకు ఆ మాటకి ఆ రీజన్‌కి తను చెప్పిన దానికి కుదరకపోవటము. సో దాన్ని ఇంకో రకంగా డిఫెండ్ చేసుకోకుండా అవతలోళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టయింది. ఆ ఛాన్స్ ఇవ్వంగానే అక్కడ కరెక్ట్‌గా సోనియా వాడుకుంది. మధ్యలో లేసేసి సోనియా భాషాభాయ్ వాడుకున్నాడు. లాస్ట్‌కి పృథ్వీ కూడా మీకు లాస్ట్ డిబేట్‌లో తను కూడా ఒక పాయింట్ అడుగుతాడన్నమాట. తను కూడా చాలా క్లియర్‌గా అంటాడు. మీ రీజన్ నాకు నచ్చలేదు. మీ పాయింట్ ఓకే. మీ డెసిషన్ ఓకే అని చెప్తాడన్నమాట. సో అది వాళ్ళ డెసిషన్. వాళ్ళిద్దరూ నిర్ణయించుకోవాల్సింది అంతే. సో నువ్వు రీజన్స్ వాళ్ళు చెప్తారు. నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు. దాన్ని కరెక్ట్‌గా మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. వాళ్ళకి కరెక్ట్ కౌంటర్ ఇవ్వాలి. ఆ కౌంటర్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనం ఏదో తప్పు చేసామనిపిస్తుంది. సపోర్ట్ చేయడం తప్పేం లేదు. నో డౌట్. కానీ అది కరెక్ట్‌గా స్కిల్స్‌ని యూజ్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి గేమ్‌ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ కొంతమంది తెలివిగా ఆడుతున్నారు. కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. ఈ నామినేషన్స్‌లో అందరూ ఎక్స్‌ప్లోర్ అయ్యే అవకాశం ఉంటది. అందరూ బరస్ట్ అయ్యే అవకాశం ఉంటది. ఈ లిమిట్‌లెస్ నామినేషన్స్‌లో మాత్రం పక్కాగా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే పక్కా. శనివారానికి కంటెంట్ మాత్రం రెడీ చేస్తారు వీళ్ళు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.